అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం సముద్రపు గాలి, తాజా సుగంధ ద్రవ్యాలు, తరతరాల సంప్రదాయాలు అన్నీ కలిసే ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి. అవును, మనం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత నగరం కాకినాడ యొక్క అద్భుతమైన రుచుల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. కాకినాడను తీరప్రాంత రుచుల గుండెకాయని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే ఇక్కడి ప్రతి వంటకం కేవలం కడుపు నింపేది కాదు, అది సముద్రపు జీవన విధానాన్ని, అక్కడి సారవంతమైన నేల గొప్పతనాన్ని మనకు కథలా చెబుతుంది. సో ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా కాకినాడ కథను దాని నేల దగ్గర్నుంచి మొదలుపెడదాం. తర్వాత ఉప్పు, పులుపు, తీపి అనే 3 ప్రధాన రుచులను ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక చివరగా ఈ రుచులన్నీ ఒక పళ్ళెంలో కలిసి ఆ ప్రాంతం యొక్క సంపూర్ణ చిత్రాన్ని ఎలా చూపిస్తాయో తెలుసుకుందాం. సరే, అయితే మన ప్రయాణం మొదలు పెట్టేద్దామా? అసలు కాకినాడ వంటలకు అంత ప్రత్యేకమైన రుచి ఎక్కడి నుండి వస్తుంది? ఆ రహస్యం మొత్తం అక్కడి భూమిలోనే ఉంది. పదండి, ముందుగా ఆ భౌగోళిక పరిస్థితులేంటో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవైపు విశాలమైన బంగాళాఖాతం, మరోవైపు సారవంతమైన గోదావరి డెల్టా, కనుచూపు మేర పచ్చని వరిపొలాలు. ఈ అద్భుతమైన కలయికే కాకినాడకు దేవుడిచ్చిన వరమన్నమాట. ఈ ప్రకృతి వల్లే అక్కడ తాజా సముద్రపాహారం, పచ్చని కూరగాయలు విరివిగా దొరుకుతాయి. అందుకే అక్కడి వంటలు అంత సహజంగా, రుచికరంగా ఉంటాయి. మరి ఇంత ప్రత్యేకమైన ప్రదేశం యొక్క రుచి ఎలా ఉంటుంది? ఆ అనుభూతిని మాటల్లో చెప్పాలంటే ఎలా చెప్పగలం? ఉప్పుగాలి వాసన, పులుపు రుచి, ఆ తరువాత ఒక తీపి ముగింపు. ఈ 3 పదాలు చాలు కాకినాడ వంటల ఆత్మను పట్టుకోవడానికి. ఈ 3 అనుభూతులే ఆ ప్రాంత వంటకాలకు ప్రాణం పోస్తాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా రుచి చూద్దాం. మన మొదటి రుచి సముద్రపు అలలతో పాటు నేరుగా మన పళ్ళెంలోకి వస్తుంది. అదే కాకినాడకే తలమానికమైన, ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక సముద్రపు వంటకం. ఇక్కడ మనం మాట్లాడుకునేది కాకినాడ చేపల కూర గురించి. ఇది కేవలం ఒక వంటకం కాదు, కాకినాడ వంటకాలకు ఒక గుర్తింపు. దాని రుచి అంత ప్రత్యేకం, అంత ఫేమస్. చూడ్డానికి ఇవి చాలా సింపుల్ పదార్థాల్లోనే అనిపించచ్చు కదా, కానీ ఆ రోజు పట్టిన తాజా సముద్రపు చేపలు, చింతపండు పులుపు, ఘాటైన మిరియాల పొడి, ఈ 3 కలిసినప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. అదే ఈ కూరకు ఆ అసలైన, మర్చిపోలేని రుచినిస్తుంది. సముద్రపు ఉపదనాన్ని ఆస్వాదించాం కదా, ఇప్పుడు కాస్త నేల మీదకు వద్దాం. కాకినాడ 2వ ప్రధాన రుచి అక్కడి సారవంతమైన భూమి నుండే పుడుతుంది. గోంగూర. ఆహా! ఈ పేరు వినగానే కాకినాడ పల్లెలు గుర్తొస్తాయి. ఆ ఆకులో ఉండే సహజమైన పులుపు సోయాతో కలిసినప్పుడు ఒక అద్భుతమైన రుచి పుడుతుంది. ఈ కూర కేవలం ఆహారం కాదు, అక్కడి సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఆ తాజా గోంగూర ఆకుల పులుపుకి సోయా ముక్కల మెత్తదనం తోడై, దానికి పచ్చిమిర్చి కారం, వెల్లుల్లి మసాలా ఘాటు, వావ్! ఇవన్నీ కలిసి ఈ కూరను ఆరోగ్యకరంగానే కాదు, ఎంతో రుచికరంగా కూడా చేస్తాయి. ఉప్పు చూశాం, పులుపు చూశాం, ఇక మిగిలిందేంటి? తీపి. ఇది మామూలు తీపి కాదు, ఇది కాకినాడ యొక్క తీయని వారసత్వం, ఆ ప్రాంతానికే గర్వకారణం. కాకినాడ కాజా. దీని గురించి తెలియని తెలుగువారు బహుశా ఉండరేమో. ఇది కేవలం ఒక స్వీట్ కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక వారసత్వం, ఒక గర్వకారణం. కాజా స్పెషాలిటీ ఏంటంటే దాని నిర్మాణంలోనే ఉంటుంది. కొరికినప్పుడు పైన పొరలు కరకరలాడుతాయి, కాని లోపల పాకం నిండిన మృదువైన, రసభరితమైన అనుభూతి. అబ్బా! ఈ కరకరలాడే గుణం, ఈ మృదుత్వం, ఈ రెండిటి మధ్య ఉన్న తేడానే కాజాలో అంత అద్భుతంగా చేస్తుంది. ఈ అద్భుతమైన రుచి వెనక ఒక సింపుల్ 2 దశల ప్రక్రియ ఉందన్నమాట. ముందుగా నూనెలో వేయించడం వల్ల ఆ బంగారు రంగు, ఆ కరకరలాడే గుణం వస్తుంది. ఆ తర్వాత వేడివేడి కాజాలను తీపి పాకంలో ముంచగానే అది లోపలి వరకు పాకాన్ని పీల్చుకుని రసభరితంగా మారిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు మనం ఉప్పు, పులుపు, తీపి రుచులను విడివిడిగా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి వాటి వెనుక ఉన్న ఒక పెద్ద సాంస్కృతిక ఆలోచనను చూద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే: కాకినాడ వంటకాలు కేవలం రుచికరమైన పదార్థాలు కావు, అవి ఆ ప్రాంతపు మేళ, సముద్రం మరియు అక్కడి ప్రజల కథను మనకు చెప్తాయి. అవి ఆ వారసత్వానికి, ఆ పర్యావరణానికి అద్దం పడతాయి. అంతిమంగా ఈ 3 విభిన్న రుచులు, సముద్రపు ఉప్పు, ఈ నేల ఇచ్చిన పులుపు,
తరతరాల సంప్రదాయం నుంచి వచ్చిన తీపి, ఈ మూడు కలిస్తేనే కాకినాడ. ఇది ఒక పళ్ళెంలో చెప్పిన అద్భుతమైన కథలాంటిది. ఈ విశ్లేషణని ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ప్రతి ప్రదేశానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది కదా. అలాంటప్పుడు మన సొంత ప్రాంతపు రుచి ఎలా ఉంటుంది? దాని వెనుక ఉన్న కథ ఏమై ఉంటుంది? ఆలోచించండి.